నమస్తే. నేను మీ నాగచంద్రుడు, సీనియర్ న్యాయవాది, సనపన. ఫండమెంటల్ రైట్స్. భారత రాజ్యాంగం ప్రకారం మౌలిక హక్కులను సస్పెండ్ చేయగల అధికారం ఎవరి వద్ద ఉంటుంది అంటే, నెంబర్ 1, అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ప్రెసిడెంట్ కొన్ని మౌలిక హక్కులను సస్పెండ్ చేయగలడు. అయితే ఆర్టికల్ 20 నేర శిక్షలను రక్షణ, ఆర్టికల్ 21 జీవన హక్కు మాత్రం ఎప్పటికీ సస్పెండ్ చేయలేరు. అంటే ఎమర్జెన్సీ వచ్చిన మన ప్రాణ హక్కు, శిక్షణ నుండి రక్షణ హక్కు తప్పక ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. అంటే ప్రతి విషయం నాకు తెలుసు అనుకునే కంటే లా గురించి కొంత అవగాహన ఉంటే కనుక మనం తప్పకుండా ఏది రైటు, మనకునే హక్కులేంటి, భారత రాజ్యాంగం మనకిస్తున్న హక్కులేంటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకి తెలుస్తుంది. చాలామందికి నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరో చెప్పనవసరం లేదు అని ఒక డిఫరెంట్ యాంగిల్తో మాట్లాడుతుంటారు. అది తప్పు. ప్రతిదీ మనకు తెలుసు అనుకోవడం తప్పు. తెలియని విషయాన్ని మనం పక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే మనకు పోయేది ఏమీ లేదు. తప్పు చేసే కంట నిజం విషయం తెలుసుకోగలిగితే మనం కదా సక్సెస్ అవుతాం, 10 మందికి ఉపయోగం కూడా పడతాం. ఫండమెంటల్ రైట్స్ అనేది భారత రాజ్యాంగం మనకిచ్చే హక్కులు. ఆ హక్కుల్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది అది మనం మాత్రమే తెలుసుకోవాలి. అంతే తప్ప బ్లెండర్గా మనం ఏ స్టెప్ తీసుకోకూడదు. నేను ఈ వీడియోస్ ఎందుకంటే మీకు ప్రత్యేకంగా చేస్తున్నాను, చాలామందికి లా గురించి తెలియకపోయినా కూడా తెలిసేటట్టుగా మాట్లాడటం, నాకు అన్నీ తెలుసు అనడం, లేదంటే నేను సీనియర్ అడ్వకేట్ని, నాకు అన్నీ తెలుసు అనడం, ఇవన్నీ నేను చాలా దగ్గరలో చూస్తున్నాను. అందువలన దయచేసి ఫండమెంటల్ రైట్స్ అనేది తెలుసుకుంటే మనం ముందుకెళ్ళేటప్పుడు ఎవరికైనా ఏదైనా చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ ఫండమెంటల్ రైట్స్ యొక్క రీడింగ్ చేయడం జరిగింది. నమస్తే. నేను నాగచంద్రుడు.